మీరు వచ్చి ఏం తెలుసుకున్నారు ఇప్పుడు చెప్పండి. అదేనా మూసీలో అసలు దుర్గంధ వాసన లేదని చెప్తారా? అసలు దోమలే లేవని చెప్తారా? మరి దోమలే లేకుండా మీరు సాక్స్ వేసుకుని ఎందుకు పడుకున్నారు? మీరు దోమలే లేకుంటే అంతకుముందే శానిటేషన్ ఎందుకు చేయించుకున్నారు? ఎవరు నమ్మించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు? మీరు ఆషామాషి నాయకుడు కాదు, ఒక కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్నారు. ఏం సాధించినట్టు ఒకరోజు నిద్ర చేసి మీరు? నేను మీకు సూటిగా అడుగుతా ఉన్నాను, వాళ్ళ తెలంగాణ అభివృద్ధి అనేసరికి మీకు నొప్పి వస్తూ ఉంది. సాబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ తీసుకొచ్చింది మోడీ కాదా? 24 ఏళ్ళుగా సాబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ నడుస్తూనే ఉంది. దాని గురించి ఎప్పుడైనా మాట్లాడినారా? మరి సాబర్మతి రివర్ ఫ్రంట్కి ఒక న్యాయము, మూసి ప్రక్షాళన చేద్దామంటే దానికి ఒక న్యాయం ఏంటి? సాబర్మతి ప్రాజెక్ట్ ఎంత దుర్గంధం ఉండదు, అయినా మీరు ప్రాజెక్ట్ టేకప్ చేశారు. 20 ఏళ్ళుగా సాగుతూ ఉంది. దాదాపు 25 కిలోమీటర్ల ప్రాజెక్ట్ టేకప్ చేశారు. దాదాపు 13,000 మంది అక్కడ ఇల్లు లేని వానయ్యారు. ఇప్పటికీ ఇండ్లు ఇవ్వలే. మా ప్రభుత్వము బీదవారు కట్టుబడి ఉంది కాబట్టి మూసీ నది పరివాహక ప్రాంతం కానీ ఆ చుట్టుపక్కల వారు ఎవరైనా నిరస్త్రాయులు అయితే వారికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చి ఆదుకుంటాము. ఏ ఒక్కడి కూడా ఇల్లు లేని వాడిగా చూడలేమనే మాట మా ప్రభుత్వం చెప్తా ఉంది. ఎవ్వరు నిరాశ్రయులైనా వారికి రిహాబిలిటీ చేస్తూ ఉన్నాము, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తూ ఉన్నాము, వారికి సరిపడా డబ్బులు ఇస్తూ ఉన్నాము, వారి పిల్లలకు విద్యా అవకాశాలు ఇస్తూ ఉన్నాము. మీలాగా గుజరాత్లో అహ్మదాబాద్లో సాబర్మతి ప్రాజెక్టులో జరిగిన తీరుగా మేము వివరించట్లేదు. మీరు గుజరాత్ గులాంలాగా ఎందుకు వివరిస్తూ ఉన్నారు? వీళ్ళ నొప్పెంతా హైదరాబాదు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా దేశంలో నగరాలు కాదు ప్రపంచ నగరాలతో పోటీ పడుతుందన్న తర్వాత వీరికి నొప్పి మొదలైంది. ఎక్కడ గుజరాత్కి పోటీ వస్తుందో తెలంగాణ అనే భయంతో మోడీ కాళ్ళకి అడుగులకు మడుగులు నొక్కే ఈ నాయకులు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటా ఉన్నారు. ఇది స్పష్టంగా కనబడతా ఉంది. తెలంగాణ అభివృద్ధి కాకూడదు, దక్షిణ భారతదేశంలో ఏ పట్టణం అభివృద్ధి కాకూడదు. మీరు గుజరాత్కి గులాంలాగా ఎందుకు పనిచేస్తూ ఉన్నారు? మీరు తెలంగాణ ప్రజల ఓటుతో గెలిచినారు. వీళ్ళ తెలంగాణ మంత్రిగా ఉన్నారు. బండి సంజయ్ గారుడా కరీంనగర్ ఓటుతో గెలిచి వీళ్ళ కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. హైదరాబాద్ సుందరీకరణ అంటే ఎందుకు అడ్డుకుంటా ఉన్నారు మీరు? మాకు స్పష్టత ఉన్నది. మూసీ రివర్ ఫ్రంట్ ప్రక్షాళన విషయంలో మాకు స్పష్టత ఉన్నది. మూసీ ఇరువైపులా హైదరాబాద్కు చెందిన 40% జనాభా ఉన్నారు. మూసీ నది ఒక హైదరాబాద్ కాదు, రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ జిల్లా, నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి నది. మీరు హైదరాబాద్ నుండి రంగారెడ్డి కలుపుకొని నల్గొండ వరకు మూసీ నదిలో నడిచి చూడండి, మీకు వాస్తవాలు తెలుస్తాయి. అప్పుడు కానీ అర్థమవుతుంది మీకు మూసీ ప్రక్షాళన ఎందుకు జరగాలనేది. ఇలా ప్రపంచ క్లైమేట్ సంస్థలు చెప్తా ఉన్నాయి, వచ్చే రోజుల్లో ఎలాంటి ప్రళయమైనా రావచ్చు ఈ ప్రపంచంలో, ఎంత పెద్ద నగరాలైనా మునుగొచ్చు. ఇటీవల ఫ్రాన్స్ ఎక్కడో దేశం మొత్తం మునిగిపోయింది భారీ వర్షాలతో. మన దేశంలో వాయనాడులో జరిగిన వానలో వాయనాడు మొత్తం కొట్టుకుపోయింది. అలాంటి ఒక భారీ విపత్తు హైదరాబాద్కు వస్తే మన పరిస్థితి ఏమిటి? ఎన్విరాన్మెంటల్గా హైదరాబాద్ సురక్షితంగా ఉండడం మీకు ఇష్టం లేదా? ఎందుకు మీరు బీఆర్ఎస్ వాళ్ళ యొక్క క్లచ్లోకి పోతా ఉన్నారు? కిషన్ రెడ్డి గారిని నేను బీజేవైఎం అధ్యక్షుడు ఉన్నప్పుడు, నేను ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు చూస్తూ ఉన్నాను.
కేంద్ర మంత్రిగా ఉండి ఒకరోజు కోసము ఆ ఫోటో ఫినిష్ నిద్రలేమిటి అని అడుగుతా ఉన్నాను. ఏం వాస్తవాలు తెలిసో మీరు చెప్పాలి దయచేసి ప్రజలకి. మీరు ఒక్కరోజు నిద్రలో ఏం తెలుసుకున్నారో ప్రజలకు చెప్పాలి. మాట అంటే రిటర్నింగ్ వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నారు. డిపిఆర్ వచ్చిన తర్వాత ఏది ఎక్కడ ఏ వాళ్ళు వస్తుంది, ఏ సురక్షితంగా రేపు మూసీ నది పరిపూర్ణంగా ప్రవహించడానికి ఇరువైపులా సేఫ్టీ మెజర్స్ ఏమేమి తీసుకుంటారో డిపిఆర్ వచ్చిన తర్వాత డెఫినెట్గా మీకు అన్నీ తెలుస్తాయి. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ ప్రభుత్వం మూసీ ప్రక్షాళన జరిగేటప్పుడు ఏ ఒక్కడికి కూడా అన్యాయం జరగకుండా, ఏ ఒక్కడిని కూడా నిరాశ్రయుడు కాకుండా చూసుకునే బాధ్యత మాది. ఇది సోనియా గాంధీ గారి యొక్క పార్టీలో జరుగుతున్నటువంటి ప్రభుత్వము, రాహుల్ గాంధీ ఖర్గే గారి యొక్క అడుగుజాడలు నడుస్తున్న ప్రభుత్వము, ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ మైనారిటీలకు కట్టుబడినట్టు ప్రభుత్వం. ఏ బీదవాడికి కూడా నష్టం జరగకుండా చూసుకునే బాధ్యత గల ప్రభుత్వం ఇది. మీలాగా గుజరాత్లో అహ్మదాబాద్లో కొన్ని వేల కుటుంబాలను నిరసనలు చేసి ఈ రోజుకు పట్టించుకోలే, కోట్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. మేము ఇక్కడ మూసీ విషయంలో ఎవరైతే ఇల్లు కోల్పోతారో ప్రతి వ్యక్తికి, కోల్పోయిన ప్రతి వ్యక్తికి ఇల్లు ఇస్తామని చెప్తా ఉన్నాం. దానికి కట్టుబడి ఉన్నాం. రేపు కిషన్ రెడ్డి గారు జవాబు చెప్పాలి. సాబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకి మీకు వ్యతిరేకత లేనప్పుడు, అభ్యంతరం లేనప్పుడు, మూసీ నది మీద జరుగుతున్నటువంటి ఈ ప్రాజెక్టు మీద ఎందుకు మీకు అభ్యంతరము? గుజరాత్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి మాత్రం అభివృద్ధి, మన రాష్ట్రంలో మాత్రం జరగకూడదు. ఇదెక్కడ న్యాయం అండి? వాళ్ళ తెలంగాణ 10 ఏళ్ళు తెలంగాణలో అభివృద్ధి కుంటుపడింది. మాకు ఒక వ్యూహం ఉంది, మాకు దూరదృష్టి ఉంది. మాకు ప్రజలు తెలంగాణ అభివృద్ధి నోచుకోవట్లేదు, కానీ ప్రజలు మార్పు కోరి మాకు ఇవాళ మార్పు ద్వారా అధికారం ఇచ్చినారు. ఆ మార్పు ఏంటో మేము చూపించబోతా ఉన్నాం. తెలంగాణ రైజింగ్ అనే నినాదంతో ముందుకు పోతా ఉన్నాం. ఈ సంవత్సరంలో మీరు చూశారు ఏ రంగాల్లో ఏ రకంగా తెలంగాణ రైజ్ అయిందో. అన్ని రంగాల్లో తెలంగాణ రైజింగ్ ఆగదు. ఎవరు ఎన్ని చెప్పినా తెలంగాణ అభివృద్ధి విషయంలో లాలూచి ఉండదు, కాంప్రమైజ్ అనే మాటే లేదు. అది విద్యా డిపార్ట్మెంట్లో కావచ్చు, వైద్యం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఆఖరికి మూసీ నది ప్రక్షాళన కూడా కావచ్చు. ఎవరు ఎన్ని చెప్పినా ప్రభుత్వం మేము తీసుకున్నటువంటి రాష్ట్ర అవసరాల కోసం తీసుకున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవి కూడా ఆగవు. మీరు రాజకీయాల కోసం ఎన్ని ఇలాంటి ఫోటో ఫినిష్లు చేసినా, కొన్ని ఫీట్లు పడ్డా ప్రజలు వాస్తవాలు గ్రహిస్తూ ఉన్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో నివసించిన ప్రజల యొక్క శ్రేయస్సు, వారి బ్రతుకులు బాగుపడాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాబట్టే ఈ ప్రక్షాళన కార్యక్రమం చేపట్టినాం. ఈ ప్రక్షాళన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేసి తీరుతుంది. ఏ ఒక్క బీదవాడికి కూడా ఇల్లు లేని వాడిగా చూసే పరిస్థితి ఉండదు. ప్రతి వానికి కూడా పునరావాసం కలగజేస్తాం, వారిని అన్ని విధాలు ఆదుకుంటాం. నేను మళ్ళీ చెప్తా ఉన్న కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న కిషన్ రెడ్డి గారికి నిన్న జరిగినటువంటి తతంగం తగదు. మీరు కెమెరామెన్ చుట్టూ నలుగురు కెమెరామెన్లు పెట్టుకొని కాళ్ళకు సాక్షులు వేసుకొని పడుకోవడం వల్లే అర్థమవుతా ఉంది అక్కడ ఎన్ని దోమలు ఉన్నాయో అనేది. బీద ప్రజల జీవితాలు కావా? వారి జీవితాలు మరుగుపడడానికి అవకాశాలు ఇవ్వకూడదా? ఇవన్నీ కూడా బీజేపీ నాయకులు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. కేటీఆర్ మీద వస్తున్న ఆరోపణలు, కేటీఆర్ మీద వస్తున్న ఇబ్బందులకి, టీఆర్ఎస్ పార్టీ మీద వస్తున్న ఇబ్బందులకి ఆదుకోవడానికి ఇవాళ మీరు ఈ అవతారం ఎత్తారని మాట కూడా సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. మేము 10 ఏళ్ళుగా చెప్తా ఉన్నాం, బీఆర్ఎస్ బీజేపీ పార్టీ హ్యాండ్ ఇన్ గ్లోవ్లో ఉన్నాయి, లోపాయికార ఒప్పందంలో ఉన్నాయి. ఎవరికి ఎప్పుడు ఆపద వచ్చినా
పరస్పరం ఆదుకున్న సందర్భం. దానిలో భాగంగానే నిన్నటి తతంగం అనే మాట కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, బీజేపీ నాయకుల యొక్క ఒక్కరోజు నిద్ర ఏం సాధించిందో తెలంగాణ ప్రజలకు అర్థమవుతూ ఉంది. ఇలాంటి ఫీట్లు, ఇలాంటి ఫోటో ఫినిష్లు వల్ల జరిగేదేముండదు. నాయకుడు అన్నవాడు ప్రాక్టికల్గా ఉండాలి, వాస్తవాలకి దగ్గరగా ఉండాలి. మూసీ నది విషయంలో మాకు స్పష్టత ఉంది. మీకు అనుమానాలు ఉంటే కూడా నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. హైదరాబాద్ భవిష్యత్తులో ఎన్విరాన్మెంటల్గా సేఫ్గా ఉండాలి, అదే మా ధ్యేయం. వాయనాడులో జరిగిన సంఘటన, ఎక్కడో ఫ్రాన్స్లో ప్యారిస్లో జరిగిన సంఘటనలో జరగకూడదు. ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ప్రతి పౌరుడు సేఫ్టీగా సురక్షితంగా ఉండాలంటే మూసీ ప్రక్షాళన జరగాలి. మూసీ ఇరువైపులా ఉన్నటువంటి ప్రజలు సురక్షితంగా ఉండాలి. హైదరాబాద్ ఎన్విరాన్మెంట్ పరంగా సురక్షితంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. దానికి కంకణం కట్టుకున్న ప్రభుత్వం ఎక్కడ కూడా డిబేట్ కాదు. మా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, మా ప్రభుత్వం అభివృద్ధి కోసం కట్టుబడి ఉంది. ఇలా ఒక్క రోజులో మేము ఒక సంవత్సరంలో సాధించినటువంటి కార్యక్రమాలు ప్రజల ముందు కనబడతా ఉన్నాయి. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసినటువంటి అభివృద్ధి ఏ రకంగా అంతకన్నా మేలైన అభివృద్ధి, మేలైన సంక్షేమం ఒక సంవత్సరం ఇవ్వగలిగినాము. ఇది రికార్డ్స్తో సహా మా ముందుంది. దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పుడు మూసీ విషయంలో స్పష్టత లేనివారు, అక్కడ పరిస్థితుల్లో అవగాహన లేనివారు తెలుసుకోవడానికి నిద్ర చేశారు. మాకు పరిపూర్ణమైన అవగాహన ఉంది మూసీ విషయంలో.